చెప్పండి భయ్య, అసలు సినిమా ఎలా అనిపించింది? అన్న వెపెన్ సినిమా చూసినా మామూలుగా అంటే మామూలుగా లేదు, రాయడానికి కావాలి పెన్ను. ఇప్పుడే చూశాను భయ్య సినిమా వెపెన్, మామూలుగా అంటే మామూలుగా లేదు. సత్యరాజ్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనుకోవచ్చు. అలాంటి యాక్టింగ్ మనం ఎన్నో సినిమాలలో చూసినాము. ఇప్పుడు మనం ఏమంటారు మహేష్ బాబు గారితో యాక్టింగ్ చేసినప్పుడు చూసినాం, అలాంటి ఎన్నో సినిమాలు చూసినాం. కానీ ఆయన సూపర్ పవర్స్ని చూసి నేను షేక్ అయిపోయినా అన్న. ఎన్నో సినిమాలు సూపర్ పవర్ గురించి వచ్చినాయి, కానీ ఈ సినిమాలో ఆయన యొక్క సూపర్ పవర్స్ని చూసిన తర్వాత నేను మెంటల్ ఎక్కిపోయిందన్న. ఇలాంటి సినిమా కోసం 200 కాదన్న, 1000 రూపాయలు పెట్టినా తక్కువనేనా. అలాంటి సినిమా కాదన్న, సూపర్ డూపర్ హిట్ సినిమా అన్న, బ్లాక్ బస్టర్ సినిమా అనుకోవచ్చు అన్న. ఎందుకంటే ఇలా ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి, నేను అన్ని సినిమాలు కవర్ చేస్తా. బట్ ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అన్న ఇలాంటి కూడా సినిమా తీయొచ్చా, ఇట్లా కూడా సినిమా తీస్తారా, డైరెక్టర్ ఇలా కూడా ఆలోచించి సినిమా తీస్తాడా అనిపించింది అన్న. ఎందుకంటే మామూలుగా తీయలేదన్న, సినిమా సూపర్ ఉందన్న. ఇట్లా ఇంత కాన్సెప్టు ఇప్పుడు ఫ్యామిలీతో చూడొచ్చు అన్న. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ వేరే ఉందన్న. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఎన్నో సినిమాలు వస్తున్నాయి, కానీ ఈ సినిమాలో కాన్సెప్ట్ కానీ, ఆ వెపన్స్ని వాడే విధానం కానీ, ఆ హీరో యాక్టింగ్ కానీ, ఆ డైరెక్షన్ పరంగా కానీ, ఆ సత్యరాజ్ గారి యాక్టింగ్ కానీ, ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ హైలైట్ చెప్పుకోవాలనుకుంటే మనం సత్యరాజ్ గారి యాక్టింగ్ చెప్పుకోవచ్చు, ఆయనకున్న సూపర్ పవర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా హీరో గారి యాక్టింగ్ కానీ, ఆయన చేసిన విధానం, ఆ డైరెక్షన్ ఇచ్చిన విధానము, అందులో మ్యూజిక్ విధానం కానీ మంచిగా ఉందన్న సినిమా. హాయ్ అండి, ఇప్పుడే వెపన్ మూవీ చూసాము. సినిమా అయితే చాలా డిఫరెంట్గా తీశారు. గుహన్ డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఇది కొత్తగా ట్రై చేసినారు, అయినా కానీ ఫస్ట్ సినిమా అనేది చాలా బాగుంది. ఆ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఇందులో సాంగ్స్ కూడా 2 ఉన్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగా నీట్గా బాగున్నాయి. సాంగ్స్ బీజిఎం కూడా బాగుంది. ఇందులో హీరోకి రవి గారికి సూపర్ పవర్స్ అనేది వస్తాయి. సూపర్ పవర్స్ అనేది వచ్చి అందరూ విలన్స్ అందరినీ చంపేస్తూ ఉంటాడు. అది చాలా బాగా కొత్తగా ఉంది. సత్యరాజ్ ఇంట్రడక్షన్ అయితే చాలా బాగుంది. ఇంట్రడక్షన్లో సూపర్గా ఇంటర్వెల్ ట్విస్ట్లో చాలా బాగా ట్విస్ట్ ఇచ్చారు. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. సాంగ్స్ కానీ, తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ చాలా బాగుంది. సినిమా అయితే తప్పక థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో రండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా కొత్తగా అనిపించిందండి సినిమా. ఇంతవరకు ఇలాంటి సినిమాలు పవర్స్ అనేది చాలా వస్తాయి సినిమాల్లో, కానీ ఇలా పవర్స్ వచ్చి అందరినీ, అది ఫస్ట్ నుంచి చాలా తెలియలేదు, చివరికి ట్విస్ట్ అనేది హీరోకే పవర్స్ ఉన్నాయని తెలిసింది. సినిమా అయితే చాలా బాగుంది. ఫైట్ సీన్స్ అంటే ఇది హాలీవుడ్ రేంజ్లో వచ్చింది మూవీ. అంటే సూపర్ హీరోస్ టైప్ గురించి. కొత్త డైరెక్టరు బాగా మెయింటైన్ చేశాడు. స్క్రీన్ ప్లే అయితే కొత్తగా అనిపించింది. నెక్స్ట్ సత్యరాజ్ యాక్టింగ్ అయితే పీక్స్. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మామూలుగా లేదు. క్లైమాక్స్ మంచిగా అనిపించింది. ఫస్ట్ మూవీ మొత్తానికి అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది. హాలీవుడ్ మూవీస్ ఎవరికైనా ఇష్టం ఉన్న లేదు, ఈ సినిమా పక్కా రండి, థియేటర్లోనే చూడండి, బాగా నచ్చుతుంది. ఓకేరా అలా విపన్ ఈ సినిమా చూసినాం మనం ఇవ్వాలి. ఈ సినిమా విపన్ సినిమా చూసినాం. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు చెప్పాలంటే ఒక డిఫరెంట్గా ఉంది. అంటే మనం ఒక యాక్షన్ మూవీ అంటే ఎలా ఉంటుందో విపన్ చూస్తే తెలుస్తుంది. హీరో ఒక జేమ్స్ బాండ్ హీరో 007 లెక్క స్టిల్ కూడా ఎలా ఉంది, ఒక డిఫరెంట్గా ఉన్నది, చాలా బాగుంది. అంటే ఫైట్స్ కానీ చాలా బాగున్నది. విలన్ కూడా యాక్టింగ్ చేయడం కూడా చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్గా చేసిండు. హీరో కూడా ఇలా చాలా పోషించిండు పాత్ర. ఎంత అంటే విలన్ ఎంత యాక్టింగ్ ఎలా చేసిండో హీరో కూడా అంత సూపర్ చేసిండు. అంటే హీరోకి మాత్రం ఈ సినిమాకి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి హీరోకి మంచి పేరు వస్తుంది. ఇక్కడ వచ్చి హీరో కూడా మంచి యాక్షన్ మూవీ, ఒక హాలీవుడ్ మనం ఎలా చూస్తామో యాక్షన్ మూవీ, ఫైట్స్ కానీ, పెద్ద గన్స్ కానీ అలా ఒక డిఫరెంట్గా ఉంటాయి. చాలా బాగుంది. అంటే అన్న నాకు చెప్తున్నా కదా, దిమ్మ తిరిగిపోయిందన్న యాక్షన్ చూస్తుంటే మాత్రం, మైండ్ బ్లో అయిపోయిందన్న. ఈ ఫ్రైడే మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సత్యరాజ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న, ఏం చేసిందన్న యాక్టింగ్. సత్యరాజ్ యాక్టింగ్ మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కెరియర్లో వీళ్ళందరికీ మంచి బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది, సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్. ఈ సినిమా చూడండి, వచ్చిన డబ్బులు మాత్రం వేస్ట్ కావు. ఈ సినిమా చూసిన మాత్రం మంచిగా ఎంజాయ్ చేసిపోతారు. ఒక యాక్షన్ పరంగా మాత్రం ఈ ఫ్రైడే మంచి బెస్ట్ మూవీ. టికెట్ బిట్టింగ్ మాత్రం వేస్ట్ కాదు. సినిమా మాత్రం సూపర్. వెపన్ మూవీ చాలా బాగుందండి. సత్యరాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ గుహన్ గారు డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఫైట్ కానీ, సాంగ్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ చాలా బాగుంది. హీరోకి సూపర్ పవర్స్ వస్తాయి, లాస్ట్కు తెలుస్తుంది. తను పవర్స్ వచ్చి అందరినీ చంపడం చాలా అంటే చాలా బాగుంది. అబ్బాయిలకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఫైట్ సీన్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి చాలా బాగా నచ్చుతుంది. అందరూ చూడాల్సిన సినిమా. సినిమా చాలా బాగుందండి. సత్యరాజ్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. సాంగ్స్, ఫైట్స్, సెంటిమెంట్స్ బాగున్నాయి.
గృహన్ గారు చాలా బాగా తీశారు. సత్యరాజ్ యాక్టింగ్ కానీ అలాగే యాక్షన్ సీన్స్ కానీ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి. అందరూ ఫ్యామిలీ చూడొచ్చు. చూడొచ్చండి. అన్నా ఇప్పుడే వెపన్ మూవీ చూసి వస్తున్నా, నిజం చెప్తున్నా. అస్సలు కట్టప్ప అని చూస్తే ఈ సినిమాలో ఇంకో అసలు మామూలు లేదు, ఎర్రగా తీసింది. అసలు నిజంగా యాక్షన్ మూవీ అంటే ఇది నిజం చెప్తున్నా, యాక్షన్ మూవీ అంటే ఇది. అసలు నిజంగా ఆ గన్స్ ఏంది, ఆ ఫైట్స్ ఏంది అంటే మన హీరో ఎవరు అనుకున్నారు? జైలర్ సినిమాలో మన రజనీకాంత్ కొడుకు రవి అంట, ఆయన పేరు ఫుల్ నేమ్ వసంత రవి అంట. ఎర్రగా తీశారు, మామూలు లేదు నిజంగా. కట్టప్ప క్యారెక్టర్ కూడా ఇందులో చాలా అల్టిమేట్గా ఉంది. డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ. డైరెక్టర్ గారి పేరు గృహన్. ఆయన నిజంగా ఆయన స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి భయ్య. గన్స్ కూడా వాడారు. ఒక KGF అసలు నిజంగా ఈ సినిమాలన్నీ కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోతున్నారు. మన తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్కి వెళ్ళిపోవడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. స్క్రీన్ ప్లే మాత్రం మామూలుగా లేదు. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం గూస్ బంప్స్ అంతే అని చెప్పుకోవాలి. సినిమా మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ నేను ఎక్కడ చూడలేదు అన్న. వెపన్ అసలు నిజంగా అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది సినిమా చూసిన తర్వాత. అంటే ఇలాంటి వెపన్స్ ని ఇలా కూడా యూజ్ చేయొచ్చా అనే రేంజ్ లో ఉన్నాయి ఫైట్స్ మాత్రం. ముందుగా అసలు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇలాంటి కథ రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం ఆయన తప్పకుండా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది మూవీ మాత్రం. అండ్ మన వెరీ ఓన్ కట్టప్ప గారు ఏంటన్నా మన అసలు నెక్స్ట్ లెవెల్. అంటే కట్టప్ప అదే ఉండిపోయింది మన మైండ్ లో. ఇప్పుడు కట్టప్ప క్యారెక్టర్ పోయి వెపన్ లో ఈయన చేసిన క్యారెక్టర్ మాత్రం గుర్తుండిపోద్ది అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని గన్ ఫైట్స్ ఉంటాయన్నా అసలు KGF లో అవి ఏ ఎలివేషన్స్ పనికిరావన్నా, దానికి మించి ఉన్నాయి గన్ ఫైట్స్ మాత్రం. అండ్ మన జైలర్ లో చేసిన అన్న మన హీరో గారు, ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం దాంట్లో ఓకే జైలర్ లో కొద్ది గొప్ప ఉంది, కానీ దీంట్లో మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన నట విశ్వరూపం చూపించేశాడని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న ఎవరు కొట్టిండ్రో కానీ కుక్ అని కొట్టిండన్న నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చిండు. సో డైరెక్టర్ గారు మీరు కాస్టింగ్ పరంగా కావచ్చు, ప్రొడక్షన్ పరంగా కావచ్చు, ఎలాంటి విషయంలో తగ్గలేదు. సో సినిమా కూడా తగ్గేదే లేదు అన్నట్టుంది. సో చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. సో దానివల్లే మూవీ చూసిన. నేను మా ఫ్యామిలీతో వచ్చిన, మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూసండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. ఇప్పుడే వెపన్ మూవీ చూసి వస్తున్నాను. ఒక్కొక్క సీక్వెన్స్, ఒక్కొక్క అసలు గన్ పట్టుకొని ఫైరింగ్స్, ఒక్కొక్క బాంబ్ బ్లాస్టర్స్, బాబా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సినిమా. KGF తర్వాత దాని తర్వాత వచ్చిన ఏదన్నా అంత బడ్జెట్ మూవీ ఏదన్నా ఉందంటే ఇదే వెపన్ మూవీ. డైరెక్టర్ గారు తీసింది ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి అల్టిమేట్గా ఉంది, మారులెస్గా ఉంది. అసలు దాని తర్వాత ఏం జరిగిద్ది అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా ఎక్కువ తీసేశారు. ఎక్సలెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గలేదు. నాకు తెలిసి 500 కోట్లు 1000 కోట్లు పెట్టి తీసినట్టు ఉంది సినిమా మాత్రం. ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి సినిమా చూడాలి. ఈ వీక్లో ఈ సినిమాని కొట్టే సినిమా అయితే లేదు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. వెపన్ మూవీ అయితే చూసాను నేను. నిజంగా చాలా ఎక్సైట్మెంట్తో చూసాను నిజంగా. ఎందుకంటే కట్టప్ప రోల్ చేసి వరల్డ్ ఫేమస్ అయిన మన సత్యరాజ్ గారు చేసిన సినిమా ఇదైతే వేరే లెవెల్ అని చెప్పాలి. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, మన వసంత్ రవి గారు కూడా చేశారు ఇందులో. వేరే లెవెల్ యాక్టింగ్ అసలు. జైలర్ సినిమా చూసిన తర్వాత ఆయన్ని ఎంతో ఓన్ చేసుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా కొంచెం ప్రౌడ్ అనిపించింది. ఇందులో కొన్ని ఫైట్స్ ఉంటాయన్న అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా గన్ ఫైట్స్ ఉంటాయంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నాకైతే పిచ్చిగా నచ్చాయి. సో థియేటర్కి రండి, నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డైరెక్షన్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది అన్న, ఒక్కొక్క సీన్కి ఎత్తి పడేశాడు అసలు. వేరే లెవెల్ నిజంగా. థియేటర్కి రండి, నిజంగా ఎంజాయ్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ OTT. థ్యాంక్ యూ.